హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ క్లాన్ని బిగ్ బాస్ అయితే పెద్దగా దెబ్బ కొట్టాడు. అలాగే టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, టాస్క్ వివరాల గురించి, నిఖిల్ క్లాన్కి జరిగిన అన్యాయం ఏమిటి, అలాగే ఈ వారం ఇంటికి ఎవరు వెళ్ళబోతున్నారో చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద నాకు కామెంట్ చేయండి. టాస్క్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. కొన్ని యానిమల్ సౌండ్స్ అయితే వినిపిస్తారు బిగ్ బాస్. వరుస క్రమంలో ఏ యానిమల్స్ సౌండ్స్ వచ్చాయో కంటెస్టెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎవరి టీం మెంబర్స్ ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ రాస్తారో వాళ్ళే అయితే విన్ అవుతారు టాస్క్. అలా నిఖిల్ క్లాన్ అయితే టాస్క్ విన్ అయినట్టు తెలుస్తుంది. టాస్క్ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి రేషన్ అయితే వస్తుంది. నిఖిల్ క్లాన్కి ఒక పెద్ద దెబ్బ అయితే పడుతుంది. అదేంటంటే ఒక పవర్ బ్యాంగిల్ వేస్తారు బిగ్ బాస్. ఇప్పుడు మీరున్న క్లాన్లోంచి పక్క క్లాన్కి వెళ్ళాలంటే ఆ పవర్ బ్యాంగిల్ ధరించి కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నిఖిల్ క్లాన్లోంచి నాగమణికంఠ అయితే సీత క్లాన్లోకి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ నాగమణికంఠ నిఖిల్ క్లాన్లో డిసప్పాయింటెడ్గా ఉన్నాడు కాబట్టి ఛాన్స్ వచ్చింది కాబట్టి యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక యష్మి 50-50 ఛాన్సెస్. తను ఎక్కడైనా ఆడగలుగుతుంది కాబట్టి ఏ క్లాన్లో అయినా ఉంటుంది. ఒకవేళ గనక యష్మి కూడా వెళ్ళిపోతే నిఖిల్ క్లాన్లో ముగ్గురే మిగులుతారు, సోనియా, పృథ్వీ, నిఖిల్. నిఖిల్ క్లాన్లో సభ్యులు కూడా అనుకుంటారు మణికంఠ వెళ్ళిపోతారని. ఒకవేళ గనక యష్మి కూడా వెళ్ళిపోతే నిఖిల్ కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయితే అవుతాడు. ఆల్రెడీ నిఖిల్ ఎప్పుడు అంటూ ఉంటాడు, మేము ముగ్గురం ఒకవైపు హౌస్ ఒకవైపు అని. సో యష్మి వెళ్ళిపోతే అదే జరుగుతుంది. కానీ యష్మి నిఖిల్ క్లాన్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. టాస్క్లన్నీ నిఖిల్ క్లానే విన్ అవుతుంది కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయని యష్మి ఆలోచించి నిఖిల్ క్లాన్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఓటింగ్ చూద్దాం. టాప్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 17% ఓటింగ్తో. నాగమణికంఠ ఓటింగ్ అయితే పెరిగింది నిన్నటి ఎపిసోడ్తో. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 16% ఓటింగ్తో. ప్రేరణ కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 15% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. ఇక సిక్స్త్ ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో సోనియా ఉంది 10% ఓటింగ్తో. కానీ అఫీషియల్ వెబ్సైట్లో పృథ్వీ, ఆదిత్య ఓం, సోనియా ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ కనుక అదే నిజమైతే ఖచ్చితంగా ఆదిత్య ఓంని అయితే తీసేస్తారు బీబీ టీం. ఎందుకంటే పృథ్వీ, సోనియా వల్ల ఎంతో కొంత కంటెంట్ వస్తుంది కాబట్టి ఆదిత్య ఓంని తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన మంచి అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందు మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.